తెలివైన బుద్ధిశాలి కాకి కథ. అనగనగా ఒక అడవి ఉండేది. ఆ అడవిలో ఒక కాకి నివసిస్తూ ఉండేది. అది మండు వేసవి కాలం. ఒకరోజు ఎండ బాగా ఎక్కువగా ఉండడంతో ఆ కాకికి బాగా దాహం వేసింది. వేడి తీవ్రత వల్ల కాకి గొంతు పూర్తిగా ఎండిపోయింది. తాగడానికి నీళ్లు ఎక్కడైనా దొరుకుతాయేమోనని చాలా చోట్ల వెతికింది. ఎక్కడా నీళ్లు కనపడలేదు. అప్పటికి బాగా ఎగిరి ఉండడంతో పూర్తిగా అలసిపోయింది. ఏదో ఒక చోట దొరుకుతాయని నీరసంతోనే నీళ్లను వెతకసాగింది. అయినా ఎక్కడా దానికి నీటి జాడ కనపడలేదు. అలాగే వెతుకుతూ ఉండగా దానికి ఒక కుండ కనిపించింది. వెంటనే ఎంతో ఆశతో ఆ కుండ దగ్గరకు వెళ్ళింది. బాగా దాహంతో ఉందేమో. వెంటనే ఆశగా ఆ కుండలోకి తొంగి చూసింది. కానీ నీళ్లు బాగా అడుక్కు ఉండడంతో కాకి ముక్కుకు నీళ్లు అందలేదు. దాని ఆశ నిరాశ అయ్యింది. నీళ్లు కనిపించినట్లే కనిపించి తాగుదామంటే అందలేదని బాధపడింది. కానీ అలాగే ఆ నీటిని వదిలేయబుద్ధి కాలేదు. ఏం చేయాలా అని బాగా ఆలోచించి దాని బుద్ధికి పదును పెట్టింది. వెంటనే దాని బుర్రలో ఒక ఆలోచన తట్టింది. తక్షణమే దానిని అమలు చేసింది. అక్కడ చుట్టూ ఉన్న రాళ్లను తీసుకువచ్చి ఆ కుండలో ఒక్కొక్కటిగా వేసింది. కుండలోకి రాళ్లు పడేసరికి నీళ్లు పైకి తేలాయి. వెంటనే కాకి తన దాహం తీరేదాకా నీళ్లు తాగింది. ఆ తర్వాత ఆనందంతో రెక్కలను ఆడిస్తూ ఎగిరిపోయింది.